పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయి. బకాయిలు అందక పలువురు పెన్షనర్లు న్యాయస్థానం తలుపు తట్టడం, ప్రభుత్వానికి కోర్టు అక్షింతలు వేయడం చూస్తున్నాం. పెన్షనర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు శాపనార్థాలు పెడుతున్నారు. బకాయిల చెల్లింపు అనేది ప్రభుత్వంపై చట్టపరంగా ఉన్న బాధ్యత. నిధుల కొరతని ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. తెలంగాణ ప్రభుత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆర్థిక సంక్షోభంలోనే ఉంది. మిగతా రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో చేరబోతున్నాయి. ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి రాజకీయ పార్టీలే కారణం కానీ ఉద్యోగులు కాదు కదా. సమస్యలు వికటించే వరకు పట్టించుకోకపోతే ఎలా? రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టడానికై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటయింది. ఎన్జీఓలు, గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం నాయకులు ఈ ఉపసంఘం సభ్యులను కలిసి సమస్యలను ఏకరువు పెట్టే ప్రయత్నం చేయబోగా, నేను ఉపసంఘంలో ఉన్నానా అని 2-3 మంత్రులు ప్రశ్నించారట. ఇది మంత్రుల పోకడలకు అర్థం పడుతోంది. రేవంత్ రెడ్డి సర్కారు పలు మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. సమస్య ఎదురైనప్పుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత సదరు ఉపసంఘాలు సమావేశమవుతూ ఆయా సమస్యలపై చర్చిస్తున్నాయా లేదా అని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా గుర్తు చెయ్యడం లేదు. కార్యనిర్వాహక వ్యవస్థలో పలు పెడధోరణులు ప్రవేశించాయి. ఫలితంగా వివిధ స్థాయిలలో నిర్లక్ష్యం ప్రవేశించి జవాబుదారీతనం లోపించింది. ఇందుకు రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ బాధ్యులను చెయ్యలేం. వ్యవస్థల పతనంలో భాగంగా ఇదంతా జరుగుతోంది. కాకపోతే ప్రస్తుత ప్రభుత్వంలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. సమస్య ఏదైనా దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మాత్రమే ఉందన్న భావన వివిధ స్థాయిల్లో ఏర్పడింది. ప్రభుత్వం అంటే ఉమ్మడి బాధ్యత అన్న భావన కొరవడింది. దీంతో భారమంతా రేవంత్ రెడ్డిపై పడుతోంది. అలా అని స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటును కాంగ్రెస్ పార్టీ ఆయనకివ్వడం లేదు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. తన మనసులో ఏముందో, ఎటు ప్రయాణించాలని అనుకుంటున్నారో ముందుగా ఇతరులతో పంచుకోవడం లేదు. సమస్య ముదిరినప్పుడు మాత్రమే తాను ఏమనుకుంటున్నది మంత్రులు, అధికారులతో పంచుకుంటున్నారు. సమయపాలన విషయంలో కూడా ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు ఉన్నాయి. తనను కలుసుకోవాలని అనుకుంటున్న వారికి అవకాశం ఇవ్వడం లేదని చెబుతున్నారు. అప్రాధాన్య అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపే ముఖ్యమంత్రి ప్రధానమైన అంశాలు చర్చించాలనుకున్న వారికి తగిన సమయం ఇవ్వడం లేదని అంటున్నారు. వ్యక్తిగత సమస్యలు, ఇతరత్రా అంశాలపై ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్న వారికి కేసీఆర్ హయాంలో వలె ఇప్పుడు కూడా కలుసుకోవడం గగనమవుతోందని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. సందర్శకులను, పార్టీ నాయకులను కలుసుకోని కారణంగా గతంలో చంద్రబాబు, కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారు. వారితో పోలిస్తే యువకుడైన రేవంత్ రెడ్డి చలాకీగా అందర్నీ కలుసుకోవచ్చు. ఒక పేరొందిన కార్మిక సంఘం నాయకుడు తన బిడ్డ పెళ్లికి ఆహ్వానించడానికై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించి విఫలమయ్యారట. బీఆర్ఎస్కు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా పెళ్లి కార్డు ఇవ్వడానికై వారం రోజులు ప్రయత్నించి విరమించుకున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత తీరిక లేకుండా ఉన్నారా? అలా ఏమీ ఉండదని చెప్పవచ్చు. ప్లానింగ్ లేకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని చెబుతున్నారు. ముఖ్యమంత్రులు బిజీగానే ఉంటారు. అలాగని కలవాల్సిన వాళ్లను కూడా కలవలేనంత తీరిక లేకుండా ఉండరు కదా. వ్యక్తులకు సంబంధించిన ఇటువంటి ఫిర్యాదులను పక్కన పెడితే మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమస్యల ఊబిలో చిక్కుకుపోతోంది. ఆర్థిక కష్టాలు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అలవిగాని హామీల అమలుకు ప్రయత్నించి అది సాధ్యం కాక ప్రభుత్వం చతికిల పడుతోంది. రైతు భరోసా వంటి పథకాన్ని కూడా విడతల వారీగా అమలు చేయాల్సిన పరిస్థితి. అప్పులు చేయనిదే పూట గడవని పరిస్థితి. అమలులో ఉన్న పథకాలను అరకొరగా అమలు చేస్తే ప్రజల్లో అసంతృప్తి ప్రబలడం సహజం. ఇప్పుడు జరుగుతున్నది అదే. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకే 8,000 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
బిల్లుల చెల్లింపులో ప్రాధాన్యతలు పాటించకపోవడం, రాజకీయ పలుకుబడిని బట్టి చెల్లింపులు చేయడం వల్ల వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోంది. చిన్నా చితకా కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. సచివాలయంలో, ఆర్థిక శాఖ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పెట్టాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల తరువాత కూడా అధికారం తమదే అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడంలో తప్పు లేదు. ఎవరికైనా ఆత్మవిశ్వాసం ఉండాల్సిందే. అయితే ప్రభుత్వ పరంగా అందుకు అనుగుణంగా అడుగులు వేయాలి కదా. ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చారు. వాటిల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేశారు. మిగతా వాటి అమలు కోసం ప్రతిపక్షాలు కోరుతున్నట్టుగా ప్రజలు పట్టుబట్టడం లేదు. అమలులో ఉన్న పథకాలు పకడ్బందీగా అమలైతే చాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏం చెయ్యాలి, ఏ పథకాలను పకడ్బందీగా అమలు చెయ్యాలి వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి. ఇప్పటి ఆర్థిక పరిస్థితులలో అందరికీ అన్నీ ఇవ్వడం అసాధ్యం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా సమీక్షించి చేయగలిగినవేవి, చేయలేనివేవి అనే విషయంలో ప్రభుత్వం ముందుగా స్పష్టత తెచ్చుకోవాలి. పరిస్థితులను ప్రజలకు వివరించి చిత్తశుద్ధితో చేయగలిగినవి చేస్తే ప్రజలు అర్థం చేసుకుని సహకరిస్తారు. అలా కాకుండా వాస్తవ పరిస్థితుల్ని దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎన్నికల్లో పరాభవం తప్పదు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఎన్నికల హామీల కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. మంత్రులు, ప్రజా ప్రతినిధుల జీతాల్లో కోత విధించుకోవాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించుకుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం అదే బాటలో పయనించాలని అనుకుంటోంది. ఈ జీతాల కోత వల్ల అవసరమైన మొత్తం లభించదు. అయితే పరిస్థితి తీవ్రతను చాటి చెప్పడానికి ఆ చర్య దోహదపడుతుంది. కేసీఆర్ అధికారంలోకొస్తే పేరు మార్చుకుంటానని ప్రకటించిన రేవంత్ రెడ్డి ముందు ఇప్పుడు 2-3 ప్రధాన కర్తవ్యాలున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పథకాలను పునఃసమీక్షించుకోవాలి. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా పథకాలుండాలి. అలా కాకుండా ఏ వర్గానికి సంతృప్తి ఇవ్వని విధంగా పథకాలను అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పలేం. అయితే పెదవి విరుపు ఇప్పుడే మొదలైనందున అది వ్యతిరేకతగా మారకముందే విరుగుడు చర్యలకు శ్రీకారం చుట్టాలి. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు అధికార పార్టీలో నెలకొన్న అసంతృప్తిని ముందుగా పారదోలాలి. లేని పక్షంలో ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా ప్రజలకు చేరవు. ప్రభుత్వానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ఇక 2 ఏళ్ల వ్యవధి మాత్రమే ఉంది. ఈ క్రమంలో పకడ్బందీ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపైనే ఉంటుంది. లేని పక్షంలో వచ్చే ఎన్నికల తరువాత ఆయన తన పేరును మార్చుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యపడాల్సిందేమీ ఉండదు.